జగన్మోహన్ రెడ్డి గారి నోటికి వచ్చినట్టు మాట్లాడతాడు. వాడు పెట్టిందండి యువగాలం. నేను ఛాలెంజ్ చేస్తున్నా లోకేష్ గారికి, ఈ రాష్ట్రంలో ఏ సెంట్రల్ అయినా సరే నువ్వు యువగాలం అని చెప్పి ఈ రాష్ట్రంలో నీకు మద్దతు ఇచ్చేటువంటి యువతని నువ్వు గ్యాదర్ చేసుకో. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి సిద్ధార్థ రెడ్డిని పంపిస్తాం. ఈరోజు ఈ మధ్య వైసీపీ నుంచి ఆ సిద్ధార్థ అనే ఒక కుర్రోడిని బాగా ప్రమోట్ చేస్తున్నారండి. ఏంటో తెలీదు, వీళ్ళేమో అతనికి ఇస్తారు బిల్డప్, అతనేమో ఏళ్ళకి బిల్డప్ ఇస్తాడు. మరి ఏంటో ఎక్కడొచ్చిందో నాకైతే అర్థం కాదు. కానీ అయితే ఎవడో ఈ సిద్ధార్థ రెడ్డి అంటే అసలు ఏంటి ఇంత బిల్డప్ ఇచ్చేయడానికి షాప్ చైర్మన్ ఇచ్చేశారు. అలాగే నందికొట్కూరు అనే ఒక ఎస్సీ కాన్స్టిట్యున్సీకి, రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యేగా ఒక దళితుడు అనే ఆర్థర్ అనే వ్యక్తి నెగ్గినా ఆ నియోజకవర్గానికి ఇతను ఇన్ఛార్జ్. ఎక్కడన్నా అధికార పార్టీకి సంబంధించిన ఓడిపోతే ఇన్ఛార్జిని పెడతారు. కానీ ఒక ఎస్సీ వ్యక్తి అక్కడ ఎమ్మెల్యేగా ఉండగా ఇతను తీసుకెళ్ళి అక్కడ ఏంటది ఇన్ఛార్జ్గా పెట్టారు. షాప్ చైర్మన్ అంటున్నారు. మొన్నేమో ఇక్కడ జక్కంపూడి వాళ్ళు పిలిచి వీళ్ళ బిల్డప్ వీళ్ళు ఇచ్చారు. ఇప్పుడేమో కొడాలని వీళ్ళు ఎత్తుతున్నారు. ఎందుకు ఎత్తుతున్నారు ఇలాగా? ఏముంది మన వాళ్ళు? ఏమో నిజంగా ఒక లోకేష్ గారి లాగా ఎక్కడన్నా విదేశాలకు వెళ్ళి బాగా చదువుకుని వచ్చాడేమో, లేదా ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఏమన్నా పాటుపడే వ్యక్తి ఏమో. అసలు ఎవరి క్యాండిడేట్ అని చెప్పి ఒక్కసారి గూగుల్ని ఎవరు సిద్ధార్థ రెడ్డిని కొట్టాను. కొడితే డింగ్మని వచ్చిందండి ఒక వీడియో. ఫ్రెండ్స్, వెల్కమ్ టు బి అలర్ట్. మీ చుట్టూ జరుగుతున్నా మిమ్మల్ని అప్రమత్తం చేసే కథనాలపై ఫోకస్ చేసి ఇంతకే షాప్ చైర్మన్ అన్నారు. మనోడు కొడాలని ఒక మంత్రి ఏమో ఎత్తేస్తున్నాడు. ఇంకొక ఎవరో జక్కంపూడి రాజా వాళ్ళేమో వాళ్ళ బిల్డప్ వాళ్ళు ఇచ్చారు. తీరా ఎవరని చూస్తే ఏటన్నా నువ్వు నేరాల ఘోరాలు ఎట్టావు అనుకుంటున్నారా? మనోడి బ్యాక్గ్రౌండ్ ఇదే. ఆ సిద్ధార్థ రెడ్డి అనేవాడు ఈ నేరాల ఘోరాల బ్యాక్గ్రౌండ్ క్యాండిడేట్. జనరల్గా మన జగనానికి బాగా చదువుకున్న వాళ్ళన్నా వెనకాతల ప్యూర్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళన్నా నచ్చరు కదా. ఏ గూటు పక్షులు ఆ గుడికే చేరతాయి. అందుకే నేరస్తులైన వచ్చుతారు. ఏంటి ఈయన గొప్పతనం, ఈ సిద్ధార్థ రెడ్డి అన్న అతను గొప్పతనం చేస్తూ ఇవాల్టి బి అలర్ట్లోకి ఎంటర్ అయిపోతాం. ఫ్యాక్షన్ సీమలో 4 నెలల కిందట ఓ మర్డర్ జరిగింది. హత్యకు గురైంది మరెవరో కాదు, నందికొట్కూరు మార్కెట్ యార్డ్ మాజీ వైస్ చైర్మన్. ఆ కేసులో మాజీ మంత్రి పేరు బయటకు వచ్చింది. అప్పటి నుంచి ఆయన ఏమయ్యారో ఎవ్వరికీ తెలియదు. ఇన్నాళ్ళు అజ్ఞాతంలో గడిపిన ఆ పెద్ద మనిషి ఉన్నట్టుండి కోర్టులో లొంగిపోయారు. కర్నూలు జిల్లాకు చెందిన మాజీ మంత్రి శేషసేనారెడ్డి అదనపు జీఎఫ్సీఎం కోర్టులో లొంగిపోయారు. ఎన్నికల తరుణంలో 4 నెలల కిందట కర్నూలులో నందికొట్కూరు మార్కెట్ యార్డ్ మాజీ వైస్ చైర్మన్ సాయి ఈశ్వరుడు హతమయ్యాడు. ఈ కేసులో మాజీ మంత్రి శేషసేనారెడ్డితో పాటు ఆయన కుమారుడు మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి, మనవడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి నిందితులు. మీసాలు కూడా రాలేదు, మన వాళ్ళకి గడ్డం కూడా రాలేదు. గట్టిగా అయితే ఒక 18-19 సంవత్సరాలు ఉంటాయి అనుకుంటా. ఎవరో ఈ సిద్ధార్థ రెడ్డి అనేవాడికి 18-19 సంవత్సరాలు ఉన్నప్పుడే పేకలు కోసే బ్యాక్గ్రౌండ్, మనుషుల్ని హత్యలు చేసే బ్యాక్గ్రౌండ్. ఇలాంటి వ్యక్తిని తీసుకొచ్చి నారా లోకేష్ గారికి పోటీగా యోగాలు స్టార్ట్ చేస్తాడట కొడాలి నాని. ఏంటయ్యా ఈ దౌర్భాగ్య రాష్ట్రానికి? అంటే నారా లోకేష్ అనే వ్యక్తి ఆయన ఏమి నేరాలు ఘోరాలు చేయకపోవటం, బాబాయిని లేపించకపోవటం, మర్డర్లో మానభంగాలు చేయించకపోవటం, అక్రమాస్తులు సంపాదించకపోవటం, అందుకని ఆయన పప్పు అంటున్నారా? అంటే అవన్నీ చేసేవాళ్ళందరూ కూడా నిప్పులా లేకపోతే తుప్పులా? మీసాలు కూడా లాంటి టైంలో మర్డర్ చేసిన వ్యక్తులు ఈ రోజున ప్రజా నాయకులు మా జగన్మోహన్ రెడ్డి అన్నకి. ఎందుకంటే అన్న వీళ్ళకి ఇతనికి షాప్ చైర్మన్ ఇచ్చాడు స్పోర్ట్స్ అథారిటీకి. మరి ఏం స్పోర్ట్స్ చూసాడంటే పేకలు నరికే స్పోర్ట్స్ చూసావన్నా జగనన్న? కత్తిలు బాగా తిప్పటం, పేకలు కోయటం, అర్ధరాత్రులు ముసుకేసుకుని వెళ్ళి వెనక నుంచి బ్లేడ్లు ఇచ్చి పేకలు కోయటం, ఆ టాలెంట్ చూసి షాప్ చైర్మన్ ఇచ్చావా? సిగ్గు ఎగ్గు లేకుండా ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చి నిజాయితీ పరుల మీదకి, నిప్పులో బతికే వాళ్ళ మీదకి మళ్ళీ వీళ్ళని ఉసుగొలుపుతున్నారంటే కడుపుకి అన్నం తింటారా గడ్డి తింటారా? మీరు చెప్పిన దానికన్నా బలంగా చెప్పగలరా బాబు మీ సమాధానం? మేము సమాధానం చెప్పకుండా క్రమశిక్షణ ఉంది పార్టీలో అని చెప్పి ఆగుతున్నాం. కానీ లేకపోతే తొక్కలది మీరంతా. మీరు మాట్లాడే మా భాషకి, మీరు ఇచ్చే కౌంటర్లకి ఆ స్కూల్కి ప్రొఫెసర్లం మేము. కానీ ఆగుతున్నాం ఎందుకో. ఏంటి బాగా ఫేమస్ అయ్యేటండి దీనివల్ల.
ఓకే స్టార్ట్. ఒరే ఒరే అన్న పావులా మెలికలు తిరుగుతున్నాడు. ఓకే స్టార్ట్. టిక్ టాక్ స్టార్ అమ్మన్నాడు కూడా అదే. ఈయన కూడా టిక్ టాక్లో బాగా చేస్తాడటండి, మంచి డ్యాన్సులు అయ్యి మంచి మెలికలు తిరుగుతున్నాడు. ఓకే అన్న ఈ టాలెంట్ చూసి శాప్ చైర్మన్ ఇచ్చేసినట్టున్నాడు. మరి ఈ టాలెంట్ చూసి ఇచ్చాడా లేకపోతే పేరు చివర రెడ్డి అని ఉంది కాబట్టి ఇచ్చాడో. ఓకే ఏదైతే ఇచ్చుకుంటాడు, ఎందుకంటే మనం ఆయన చేతికి అధికారం ఇచ్చాం కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారి చేతికి. కర్నూలు జిల్లాకు చెందిన మాజీ మంత్రి శేషసేనారెడ్డి అదనపు జీఎఫ్సీఎం కోర్టులో లొంగిపోయారు. ఎన్నికల తరుణంలో 4 నెలల కిందట కర్నూలులో నందికొట్కూరు మార్కెట్ యార్డ్ మాజీ వైస్ చైర్మన్ సాయి ఈశ్వరుడు హతమయ్యాడు. ఈ కేసులో మాజీ మంత్రి శేషసేనారెడ్డితో పాటు ఆయన కుమారుడు మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి, మనవడు బైరెడ్డి సిద్ధార్థరెడ్డి నిందితులు. మీసాలు కూడా రాలేదు, మన వాళ్ళకి గడ్డం కూడా రాలేదు. గట్టిగా అయితే ఒక 18-19 సంవత్సరాలు ఉంటాయి అనుకుంటా. ఎవరో ఈ సిద్ధార్థ రెడ్డి అనేవాడికి 18-19 సంవత్సరాలు ఉన్నప్పుడే పేకలు కోసే బ్యాక్గ్రౌండ్, మనుషుల్ని హత్యలు చేసే బ్యాక్గ్రౌండ్. ఇలాంటి వ్యక్తిని తీసుకొచ్చి నారా లోకేష్ గారికి పోటీగా యోగాలు స్టార్ట్ చేస్తాడట కొడాలి నాని. ఏంటయ్యా ఈ దౌర్భాగ్యం రాష్ట్రానికి? అంటే నారా లోకేష్ అనే వ్యక్తి ఆయన ఏమి నేరాలు ఘోరాలు చేయకపోవటం, బాబాయిని లేపించకపోవటం, మర్డర్లో మానభంగాలు చేయించకపోవటం, అక్రమాస్తులు సంపాదించకపోవటం, అందుకని ఆయన పప్పు అంటున్నారా? అంటే అవన్నీ చేసే వాళ్ళందరూ కూడా నిప్పులా లేకపోతే తుప్పులా? మీసాలు కూడా లాంటి టైంలో మర్డర్ చేసిన వ్యక్తులు ఈ రోజున ప్రజా నాయకులు మా జగన్మోహన్ రెడ్డి అన్నకి. ఎందుకంటే అన్న వీళ్ళకి ఇతనికి శాప్ చైర్మన్ ఇచ్చాడు స్పోర్ట్స్ అథారిటీకి. మరి ఏం స్పోర్ట్స్ చూసాడంటే పేకలు నరికే స్పోర్ట్స్ చూసామన్నా జగన్ అన్న. కత్తిలు బాగా తిప్పటం, పేకలు కోయటం, అర్ధరాత్రులు ముసుకేసుకుని వెళ్ళి వెనక నుంచి బ్లేడ్లు ఇచ్చి పేకలు కోయటం, ఆ టాలెంట్ చూసి శాప్ చైర్మన్ ఇచ్చావా? సిగ్గు ఎగ్గు లేకుండా ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చి నిజాయితీ పరుల మీదకి, నిప్పులా బతికే వాళ్ళ మీదకి మళ్ళీ వీళ్ళని ఉసుగొలుపుతున్నారంటే కడుపుకి అన్నం తింటారా గడ్డి తింటారా? మీరు చెప్పిన దానికన్నా బలంగా చెప్పగలరా బాబు మీ సమాధానం? మేము సమాధానం చెప్పకుండా క్రమశిక్షణ ఉంది పార్టీలో అని చెప్పి ఆగుతున్నాం, కానీ లేకపోతే తొక్కలది మీరంతా. మీరు మాట్లాడే మా భాషకి, మీరు ఇచ్చే కౌంటర్లకి ఆ స్కూల్కి ప్రొఫెసర్లం మేము, కానీ ఆగుతున్నాం ఎందుకో. ఏంటి బాగా ఫేమస్ అయ్యేటండి దీనివల్ల. ఓకే స్టార్ట్. ఒరే ఒరే అన్న పావులా మెలికలు తిరుగుతున్నాడు. ఓకే స్టార్ట్. టిక్ టాక్ స్టార్ అమ్మన్నాడు కూడా అదే. ఈయన కూడా టిక్ టాక్లో బాగా చేస్తాడటండి, మంచి డ్యాన్సులు అయ్యి మంచి మెలికలు తిరుగుతున్నాడు. ఓకే అన్న ఈ టాలెంట్ చూసి శాప్ చైర్మన్ ఇచ్చేసినట్టున్నాడు. మరి ఈ టాలెంట్ చూసి ఇచ్చాడా లేకపోతే పేరు చివర రెడ్డి అని ఉంది కాబట్టి ఇచ్చాడో. ఓకే ఏదైతే ఇచ్చుకుంటాడు, ఎందుకంటే మనం ఆయన చేతికి అధికారం ఇచ్చాం కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారి చేతికి. ఆయన ఏదైనా చేసుకుంటాడు వాళ్ళకి, అదేం తప్పేం కాదు.